ఈ వీడియోలో మనం పైథాన్ అప్లికేషన్స్ గురించి చూద్దామండి. పైథాన్ అప్లికేషన్స్, పైథాన్ లిమిటేషన్స్ అండ్ పైథాన్లో ఉన్న రిజర్వ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అప్లికేషన్స్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ని ఏ అప్లికేషన్లు క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అలాగే ఎటువంటి అప్లికేషన్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్ చాయిస్ కాదు, మనకి అవే లిమిటేషన్స్ అండి. అలాగే పైథాన్లో యూజ్ చేసే రిజర్వ్డ్ వర్డ్స్ కీవర్డ్స్ అని పిలుస్తాము, ఆ రిజర్వ్ వర్డ్స్ అని పిలుస్తాము. పైథాన్లో యూజ్ చేసే రిజర్వ్ వర్డ్స్ ఏమున్నాయి వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అప్లికేషన్స్ గురించి చూస్తే పైథాన్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, డెస్క్టాప్ జియూఐ అప్లికేషన్స్ గురించి క్రియేట్ చేయొచ్చు, కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, బిజినెస్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, వీడియో ఆర్ ఆడియో బేస్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, 3D క్యాట్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ లో కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకుంటాం. మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి ఈ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ప్రతి వీడియోలోని ఆ పీపీటీని వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు కావాలితే ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ పీపీటీని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే, మనం పైథాన్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మనం యూజ్ చేసే గూగుల్ ఇవన్నీ వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నాం కదండి, వీటిని వెబ్ అప్లికేషన్స్ అంటారు. ప్రజెంట్ మనం పైథాన్ యూజ్ చేసి ఎటువంటి వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామంటే పైథాన్లో ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి, డిజాన్గో అని ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి. ఆ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ని ఆ డిజాన్గో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి డెవలప్ చేశారండి. అదేవిధంగా మనకి కింద పైథాన్లోని ఎటువంటి ఫ్రేమ్వర్క్స్ దేనికోసం యూజ్ చేయొచ్చు చూడండి. డిజాన్గో అండ్ ఫెర్మిట్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ ఫర్ హెవీ అప్లికేషన్స్ కోసం ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తామండి. అలాగే ఫ్లాస్క్ అండ్ బాటిల్ దీన్ని మైక్రో ఫ్రేమ్వర్క్స్ కోసం మనం యూజ్ చేస్తామండి. అలాగే ప్లోన్ అండ్ డిజాన్గో అంటే అడ్వాన్స్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ కోసం ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. నెక్స్ట్ డెస్క్టాప్ జియూఐ అప్లికేషన్స్. డెస్క్టాప్ జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. మనం పైథాన్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ స్మూత్ ఇంటరాక్షన్ టు ఎనీ అప్లికేషన్ పైథాన్ ప్రొవైడ్స్. టీకేజియుఐ లైబ్రరీ అనేది పైథాన్ ప్రొవైడ్ చేస్తుందండి. మనం ఇలాంటి గ్రాఫికల్ యూజర్ లైబ్రరీస్కి మనకి సమ్ పాపులర్, మనం ఏ అప్లికేషన్ అంటే డెస్క్టాప్ జియూఐ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కోసం సమ్ జియూఐ లైబ్రరీస్ అనేది పైథాన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే టీకే కెంటరార్ టీకే, డబ్ల్యూఎక్స్ విడ్జెట్ ఎం, కివి అనేది మనం మల్టీ టచ్ అప్లికేషన్స్ కోసం మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ అలాగే మనకి కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ కోసం కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తామండి. కన్సోల్ బేస్డ్ అంటే మనం ఏదైనా కమాండ్ లైన్ అండి, అదే మీకు కమాండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది కదండి మనకి కంప్యూటర్లోనే. అదే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్లో అవుట్పుట్ చూడాలి అంటే మనకి అవుట్పుట్ బ్లాక్ స్క్రీన్తో వస్తుంది కదండి కమాండ్ లైన్, అటువంటి షెల్స్ క్రియేట్ చేయడానికి కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తామండి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడం కోసం కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తాము. స్కాన్స్ అది బుల్డ్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తామండి. అలాగే స్కాంట్ లైబ్రరీ అనేది బుల్డ్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తామండి. బుల్డ్ బోట్ అండ్ అపాచీ అనేవి మాత్రం కంపైలేషన్ అండ్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాము. రౌండ్ అండ్ ట్రాక్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం, బగ్ ట్రాకింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం మనం దాన్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ అలాగే సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ కూడా మనం పైథాన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. అలాగే బిజినెస్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం కోసం, బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తాం. బిజినెస్ అప్లికేషన్స్ అంటే ఈ కామర్స్ అప్లికేషన్స్ అండి. మనం నెంబర్ ఆఫ్ మనకి ఈఆర్పి వెబ్సైట్స్ ఉన్నాయి కదండి, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇటువంటి బిజినెస్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం కోసం వాటి కోసం ఏ లైబ్రరీస్ని యూజ్ చేస్తాము అనేది కూడా నేను ఈ పీపీటీలో ఇచ్చాను. మీకు ఈ పీపీటీ కావాలి అనుకుంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఆడియో ఆర్ వీడియో బేస్డ్ అప్లికేషన్స్ అంటే దీన్ని మల్టీమీడియా అండి, అంటే మల్టిపుల్ టాస్క్స్ వచ్చే అప్లికేషన్స్ కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేయొచ్చండి. ఇది మల్టీమీడియా అప్లికేషన్స్ అంటామండి. వీటిని యూజ్ చేయడానికి కూడా మనకి కొన్ని లైబ్రరీస్ అనేది యూజ్ చేస్తాము, అది పైథాన్ ప్రొవైడ్ చేస్తుందండి. జీ స్ట్రీమరు, పైజ్లెట్, క్యూటీ పొనాన్ అనే లైబ్రరీస్ని కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఆ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ 3D క్యాట్ అప్లికేషన్స్ని కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి డెవలప్ చేస్తామండి. దానికి కూడా మనం ఏ లైబ్రరీస్ని యూజ్ చేస్తామో ఇక్కడ ఇచ్చాయండి. ఫ్యాండంగో, క్యామ్వాక్స్, హిక్స్, సిఎన్ఎస్, ఎనీక్యాడ్,
ఆర్క్యామ్ అనే లైబ్రరీస్ని యూజ్ చేసి మనం 3D CAD అప్లికేషన్స్ని డెవలప్ చేస్తామండి. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి డెవలప్ చేస్తామండి. దానికోసం కూడా సమ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటంటే ఓపెన్ ఈఆర్పి, ట్రైటాన్, పైకాలో ఎక్సెట్రా అండి. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ని కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు అండి. దానికోసం మనకి యూజ్ చేసే పైథాన్ ప్రొవైడ్ చేసే లైబ్రరీస్ ఏంటి అంటే ఓపెన్ సివి, పిల్లో, సింపుల్ ఐటీకే అనే లైబ్రరీస్ని యూజ్ చేసి ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ని కూడా మనం డెవలప్ చేస్తామండి. అదేవిధంగా లిమిటేషన్స్, ఇప్పటి వరకు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఏ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాము, ఎటువంటి అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం గురించి చూసాము. లిమిటేషన్స్ అంటే ఏ అప్లికేషన్స్కి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్ కాదు అనేది చూద్దామండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అప్లికేషన్స్, మన మొబైల్ యాప్స్ ఉన్నాయి కదండి, ఆ మొబైల్ అప్లికేషన్స్కి, ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్కి మనకి పైథాన్ అనేది కరెక్ట్ చాయిస్ కాదండి. పైథాన్ అనేది కరెక్ట్ చాయిస్ కాదు. ఎందుకంటే పైథాన్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం లోగా ఉంటుందండి. ఎందుకు అంటే ఇది మనకి ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఎందుకంటే దీనిలో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండదు. మనం డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది, దానికి అదే కంపైల్ అవుతుంది. సో దీని పెర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంటుంది. ఇది పైథాన్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా పైథాన్ 4 అనే వెర్షన్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్స్ను కూడా క్రియేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసేలా, పెర్ఫార్మెన్స్ హై ఉండేలా మన పైథాన్ 4 అనేది డెవలప్ అయినా అవ్వచ్చండి. సో ప్రజెంట్ పైథాన్ 3లో అయితే మనకి మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి పైథాన్ అనేది కరెక్ట్ చాయిస్ అయితే కాదండి. ఇవ్వండి పైథాన్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్. ఇప్పుడు పైథాన్లో ఉండే రిజర్వ్డ్ వర్డ్స్ అండి. మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి, కానీ పైథాన్లో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కన్నా తక్కువ రిజర్వ్ వర్డ్స్ ఉంటాయండి. అవి 33 రిజర్వ్ వర్డ్స్ అండి. వాటిని గుర్తుంచుకుంటే మనం పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇంకొకటి, మనం 8 వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రజెంట్ పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తున్నాయండి. 8 వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి. అవి ఏంటో గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, క్యూరా, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, డ్రాప్ బాక్స్, ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ అనే ఈ 8 కంపెనీ, ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి పైథాన్ ప్రోగ్రామింగ్. కానీ ఈ 8 వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రం పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తున్నాయండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్లో పైథాన్ ప్రోగ్రామింగ్కి ఎంత వాల్యూ అనేది ఉంటుంది అనేది. నెక్స్ట్ అలాగే మనం రిజర్వ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందామండి. పైథాన్లోని 33 రిజర్వ్ వర్డ్స్ అనేవి ఉంటాయండి. అవి ఏంటో చూడండి. ట్రూ, ఫాల్స్, నన్, అండ్, ఆర్, నాట్, ఈజ్, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, వైల్, ఫర్, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, ఇన్, ఈల్డ్, ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, రైజ్, అసెప్ట్, ఇంపోర్ట్, ఫ్రమ్, యాజ్, క్లాస్, డెఫ్, పాస్, గ్లోబల్, నాన్ లోకల్, లాంబ్డా, డెల్, విత్. ఈ రిజర్వ్ వర్డ్స్ని మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తామండి. ఒక్కొక్క రిజర్వ్ వర్డ్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందామండి. కానీ ఈ రిజర్వ్ వర్డ్స్లో మనం ఒకటి యూజ్ చేయండి. ఈ రిజర్వ్ వర్డ్స్ అన్నీ కూడా మనం స్మాల్ లెటర్స్తోనే యూజ్ చేస్తాము. ఎక్కడ క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయం. కానీ 3 రిజర్వ్ వర్డ్స్కి మాత్రం మనం క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే ట్రూ, ఫాల్స్, నన్. అవి కూడా ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉండాలి. ట్రూ, ఫాల్స్, నన్. మిగతా అన్ని రిజర్వ్ వర్డ్స్ స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. అన్నీ కూడా మనం ఆల్ఫాబెట్ సింబల్స్లోనే యూజ్ చేస్తాము. అలాగే మనం ఇంకా వేరే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఐడియా ఉంటుంటే C++, జావా, ఇవి స్విచ్ కాన్సెప్ట్ అనేది అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పైథాన్లోని స్విచ్ కాన్సెప్ట్ అనేది ఉండదు. అలాగే డూ వైల్, మనకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వైల్, డూ వైల్ అనేవి ఉంటాయి. కానీ పైథాన్లోని వైల్ మాత్రమే ఉంటుంది, డూ వైల్ కాన్సెప్ట్ అనేది ఉండదు. అలాగే డేటా టైప్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటూ, ఫ్లోట్, ఈ డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కీవర్డ్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే మీరు పైథాన్ని ఓపెన్ చేసి ఇంపోర్ట్ కీవర్డ్.kw లిస్ట్ అని మీరు టైప్ చేస్తే మీకు ఈ కీవర్డ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయండి పైథాన్ షెల్లోని. ఓకేనండి. ఇవి పైథాన్ రిజర్వ్ వర్డ్స్ అండి. ఓకేనండి. ఈ పీపీటీ కావాలి అనుకున్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు లింక్ క్లిక్ చేస్తే ఈ పీపీటీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.